హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను నూనె వంకాయ అంటే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికి నేను వంకాయలు మీడియం సైజ్ తీసుకున్నానండి. ఇవి ముక్కలుగా ఒక 4 ముక్కలుగా చేసి ఉప్పు నీళ్ళల్లో పెట్టుకున్నాను. దీనికి కావలసిన మసాలా ఎండు కొబ్బరి ముక్కలు, లవంగాలు ఒక 6 తీసుకున్నాను, 1 ఇంచు చెక్క, జీలకర్ర పొడి అండి 1 స్పూను, వెల్లుల్లిపాయ 1 పడుతుంది, నేను పొట్టు తీసి పెట్టుకున్నాను. అల్లం కూడా 1 ఇంచు అల్లం ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. అది ధనియాల పొడి, అది కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి. ధనియాల పొడి 2 స్పూన్లు పడుతుంది. నువ్వులు కూడా వేయించి పెట్టుకున్నాను. నువ్వులు 2 స్పూన్లు పడుతుంది. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే వేయించిన వేరుశనగ గుళ్ళు అండి, పల్లీలు 1 కప్పు పడతాయి. అలాగే టమోటాలు 1 మీడియం సైజు బాగా పండినవి తీసుకోండి, మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే కారం నేను 3 స్పూన్లు తీసుకున్నాను. అలాగే రాళ్ళ ఉప్పు రుచికి తగినంత. తర్వాత 1 కప్పు ఆయిల్, పడుతుందండి ఆయిల్. ఇప్పుడు మనం మీడియం సైజ్ చెప్పాను కదా టమోటాలు, అవి 2 నేను కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే కొంచెం మీడియం సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. అలాగే పసుపు. ఇప్పుడు మనం ఇది తాలింపుకండి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం పెట్టుకున్న మసాలాలన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఎండు కొబ్బరి, చెక్క, లవంగా, నువ్వులు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, వేరుశనగ గుళ్ళు, పల్లీలు, ధనియాల పొడి, ఉప్పు, కారం. ఇది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. సాల్ట్ మాత్రం మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. సో ఇప్పుడు పసుపు 1 స్పూన్ పడుతుందండి, ఇందులోకే వేసేయాలి. ఇప్పుడు మూత పట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి, టేస్ట్కి బాగుంటుంది. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, కొత్తిమీర, అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. 1/2 కప్పు పడుతుందండి వాటరు. సో ఇప్పుడు అవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఇలాగా సాఫ్ట్గా బాగా మెత్తగా అయింది పేస్ట్. ఇలాగా మసాలా పేస్ట్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ వేసుకోవాలండి. మనం రసం వేసుకునే గరిటె ఉంటుంది కదా, దాంతో ఒక 2 గరిటెలు పడుతుంది. అంటే స్పూన్తో ఒక 4-5 టేబుల్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. సో ఇలాగ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్లో సాల్ట్ వాటర్ ఉంటాయి కదండి, అవి పడేసి ఇప్పుడు మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని వంకాయలు పెట్టుకోవాలండి అందులో. తర్వాత ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని అందులోకి మసాలా స్టఫ్ చేసుకోవాలి. ఇలాగా మసాలా ఇలా పెట్టుకోవాలి ఒక్కొక్కటిగా.
సో ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి, చూసారా ఇలాగా. తర్వాత మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కూడా సేమ్ ఒక 4 స్పూన్లు పడుతుందండి ఆయిల్, కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, ఎండుమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఇది కూడా కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి నిదానంగా, కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. సో ఇలా అన్నీ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నిదానంగా మిక్స్ చేసుకోవాలి. సో మనం మిగిలింటుంది కదండి కొంచెం మసాలా, అది కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ పడుతుందండి, ఇప్పుడే వేసేయాలి వాటర్ కూడా. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఉండాలి. చూడండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తున్నాము, ఇలా బాయిల్ అవుతుంది కదా. ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మన నూనె వంకాయ కూర రెడీ అయింది. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. నూనె వంకాయ కూర రెడీ, గుత్తి వంకాయ కూర రెడీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.